భద్రం, నువ్వు అచ్చం మన్మథుడా ఉన్నవే. ఇన్నాళ్ళకి నీ కళ్ళు నా అందాన్ని తెలుసుకున్నాయి. రా, రొమాన్స్ చేసుకుందాం. భద్రం, నేను భద్రం కాదు, జోగిని. నాకు కావాల్సింది కూడా నువ్వు కాదు, అందగాడే. నాకింత డిమాండా? 1+1 ఆఫర్ అన్నమాట. భద్రం, ఇది చీటింగ్. ఏయ్ పో. అవును, సీటింగే. నన్ను ఒగ్గేసి వాళ్ళిద్దరితో వెళ్ళిపోతావు భద్రం. నీకు కూడా నేనే నచ్చానా? నాకు కూడా నువ్వే నచ్చావు. నీకు కూడా నచ్చితే చచ్చినట్టే. అందరూ నాతో పాటు రండి, రొమాన్స్ చేసుకుందాం. రండి రండి, హోటల్ రూమ్కి వెళ్ళిపోదాం. రండి. భద్రం, ఎయిట్ ఎందుకు డార్లింగ్? ఏరా, హిమాలయాల్లో ఉండే మీ కామాజీ గురువు గారిచ్చిన వశీకరణ స్వర్ణం కలిపితే అది తాగిన 10 నిమిషాల తర్వాత ఎవరిని ఫస్ట్ చూస్తే వాళ్ళ వశం అయిపోతామా? ఇంకా ఎందుకు యాక్టింగ్? త్వరగా కానివ్వండి. దొంగ సచ్చినోడా. ఏంట్రా, కామాజీ పౌడర్ పని చేయట్లేదా ఇళ్ళ మీద? నేను ఆ గ్లాసులు మార్చి ఇచ్చేసానన్నా. ఏంట్రా, చావు కబురు చివర్లో చల్లగా చెప్తున్నావు, ఎందుకు అలా చేశావు? నేను జ్యోతి మేడం ఫ్యాన్ అన్నా. డబ్బా టీవీలో తన యాంకరింగ్ అంటే నాకు ప్రాణం. పైగా నేను శ్రీకాకుళంలో జ్యోతి మేడం ఫ్యాన్స్ అసోసియేషన్ కి యూత్ ప్రెసిడెంట్ అన్నా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాల నందనందనా. ఈ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. ఏం జరుగుతోంది నా మనసుకి వేళ. ఏటిది? ఉత్తర దిక్కున పాడుబడ్డ బంగ్లా. ఏటిదొక్కటే ఉంది అంటే మిగతాది కూడా ఈ ఇంట్లోనే ఎక్కడో చోటు ఉంటాది. ఉత్తర దిక్కున అంటే చాలా బంగ్లాలుంటాయి. ఇంతకీ అదే బంగ్లా ఏంటది? గద్వాల్ కోట.
ఇంతకీ గద్వాల్ కోటలో ఏముంది? నిధి. విధి తెలుసు, ఈ నిధేంటి? ఇలాంటి పాతబడిన పేపర్లు రాసుందంటే ఇది ఖచ్చితంగా వేట సినిమాలో చిరంజీవికి దొరికిన నిధి లాంటిది అయి ఉంటుంది. ఏటే ఎతికేస్తున్నారు? అది ఆధార్ కార్డ్ కనిపించట్లేదు అందుకే. అది నా క్రెడిట్ కార్డ్ కనిపించట్లేదు అందుకే. నీకు ఏటీఎం కార్డే లేదో క్రెడిట్ కార్డ్ అంట ఏడు నుంచి వచ్చిందో? ఆయన మొన్న మా కుక్కు తెచ్చిచ్చాడులే. అవును, నువ్వే వెతుకుతున్నా? నానా నానా ఇంకా కార్డ్స్ ఏటున్నాయో చెప్పండి. వెడ్డింగ్ కార్డ్, రేషన్ కార్డ్, గుర్తుకొచ్చినది సిమ్ కార్డు. సర్లే ఎత్తుక్కో. వాళ్ళమ్మో, ఇది చేతిలో ఉంటే వీళ్ళకి తెలిసిపోతాది. అర్జెంటుగా దీన్ని దాసేయాలా? కమ్లీ, నువ్వు నిజంగా క్రెడిట్ కార్డ్ కోసమే వెతుకుతున్నావా? అవును. అయ్యో, నువ్వెప్పుడు వచ్చావే? ఏటి చేస్తున్నారా ఈడ? ఏం లేదు. ఆయన నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? సిమ్ కార్డు కోసం. బాబోయ్, వీళ్ళు వెతుకుతూ వెతుకుతూ ఆ బాక్స్ లో చూస్తే అమ్మో అర్జెంట్ గా తీసేయాలి. అమ్మయ్యా, ఉత్తర దిక్కున పాడుపడ్డ బంగ్లా. అంటే మిగతా ముక్కలు గద్వాల్ కోటలో.
నిధి ఉన్నాయా? ఆ గిన్నెలలో ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డు, సిమ్ కార్డు ఇవేనా? ఉత్తర దిక్కున పాడుబడ్డ బంగ్లా, గద్వాల్ కోటలో నిధి. నేను నా జాబ్ రిజైన్ చేస్తున్నాను. నేను కూడా నా డిజైన్ జాబ్ కి రిజైన్ చేస్తున్నాను. రంపం, నీ డబ్బా ఛానల్ కి గుడ్ బై చెప్పేస్తాను. నీదత్తే అయినా దొరికినప్పుడు చేయాల్సిన పని తెలిసినప్పుడే అనేసామేంటి? యాడుందో తెలుసు, ఎలా తేవాలో తెలుసు, ఇంకేంటి భయం? అవును, నిదంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎలా తీసుకొస్తాం? కార్లో. మన కార్ లేదు కదేటి? జోకి కొందిగా. వాడికి డ్రైవింగ్ రాదుగా. మన ఉన్నారు కదేటి? వాడితో వాళ్ళ బామ్మ వస్తే రాని తప్పదుగా. వస్తే తల ఒక ఉంగరించుద్దా. వాళ్ళమ్మో, ఎంత పెద్ద అడవో. రుక్కో, ఏటి గడప్ప? అడివి కదా, సారీ అయితే కంఫర్టబుల్ గా ఉండదు, అందుకే డ్రెస్. అబ్బో, ఇదే మనకు నిధి దొరికే అడవి. ఫాలో మీ.
అబ్బా రండి రండి, ఇలా నడుస్తే కోటీశ్వర్లు ఎవరు? హలో ఇక్కడ కోటీశ్వరులు అవుతుంది మేముగ్గురం మాత్రమే. మీ ముగ్గురికి ఇవి కోట చూశాక నా వాటా గురించి మాట్లాడదామని ఆగా. అది దొరికింది మా ఇంట్లో. పంచేటప్పుడు కొంచెం చూసి పంచండి. హలో హలో, కార్ డ్రైవ్ చేసి కోటకు తీసుకొచ్చింది నేను. హలో, మిమ్మల్ని తీసుకొచ్చిన వాడి అమ్మకి అమ్మని నేను. ఈడకి తీసుకురావడం వరకే మీతో మాకు అవసరం. ఆ ఉంగరాలు కూడా వద్దనుకుంటే మీరు మాకొద్దు. నేరుగా లోపలికి వెళ్ళడానికి అది మన వీధి కాదమ్మా, నిధి. వెళ్ళాలంటే దారిలో పాములుంటాయి, రాక్షస బలులుంటాయి. సినిమాలు చూడలేదా? పావులా? వీళ్ళకి పాములంటే భయం అనుకుంటా. ఇప్పుడు చెప్పండి రా అమ్మాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఆగండి, నేను చూస్తాను. జోగి జోగి జోగి, నీకు 50, మా అందరికి 50. 50-50. No. సరేనా? నాకు 70, మీ అందరికి 30. మరి ఎంత తక్కువ? ఏ వద్దా? వెళ్ళండి మరి. లోపలికి వెళ్తే ఒక్కొక్క పాము ఒక్కొక్కరిని తినేస్తుంది. ఆ తర్వాత నేను వచ్చి మొత్తం తీసుకెళ్తా. ఇష్టమే. అందరికి అర్థమైందా? అందరూ జోగి చెప్పినట్టు చేయండి. పద జోగి, మనం వెళ్దాం. ఇదిగో కమలే, ఇప్పుడు నేను కోరుకుంటే కమల్ని ముఖర్జీ వస్తుంది. ఎల్లా ఎల్లా, రండి రండి. ఇలా రా. ఏది ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. ఏంటి, తలుపుకు తాళం లేదు, గడి లేదు, ఎలా తెరుచుకుంటుందనుకుంటున్నారా? మీరందరూ పాతాళ భైరవి సినిమా చూడలేదా? నువ్వైతే భూమి పుట్టక ముందు పుట్టావు కాబట్టి చూస్తావు. మేమెట్ట చూస్తాము? ఇంతకీ మంత్రం ఏంటి? ఎవరికి తెలుసు? తలా ఒకటనండి, ఏది కనెక్ట్ అది.
అయితే ముందు నువ్వే చదువు. ఆ.